హలో అందరికీ. ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను. నిన్న శివరాత్రి కదా, సో కొబ్బరికాయ కొట్టాను అనమాట. సో దాన్ని ఇలా కొబ్బరి చట్నీ చేసుకుందాం, చాలా డేస్ అయిందని చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా తెలుసా? ఇది తెలియకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అన్నంలోకైనా దోశకైనా బాగుంటుంది. ఇలా ఫస్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరిని కట్ చేసుకొని పెట్టుకొని, ఇలా పచ్చిమిర్చిని, కొంచెం ఎల్లిపాయల్ని కొంచెం పింక పైన దోరగా వేయించుకోవాలి. తర్వాత దాన్ని తీసుకొని కొంచెం చల్లారాక మిక్సీకి పట్టుకోవాలన్నమాట. అందులో పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, రాళ్ళుప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా మిక్సీకి పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం డైరెక్ట్ ఇలా పోపు వేసుకోవడమే. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అంతేనండి, పోస్ట్ రెడీ. డైరెక్ట్ మనం మిశ్రమాన్ని కలిపేసుకోవడమే. లాస్ట్లో ఇలా నిమ్మకాయ పిండుకొని వేడి వేడి అన్నంలో తింటే అసలు ముద్ద దిగుతూనే ఉంటుంది. మీరు ఎంత పెడితే అంత చక్కగా ఉంటుంది. ట్రై చేయండి, దోశలకు కూడా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.